ఇంకా అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. దీనికంటే ముందు ఒకసారి ప్రస్తుతం అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, పోలీసుల దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఎందుకని అవి బయట పెట్టడం లేదు, కేసును మేము ఛేదించామని చెప్పిన పోలీసులు ఆ వివరాలను ఎందుకు బయట పెట్టట్లేదు, వీటితో పాటు మరొక మూడో వ్యక్తి పేరు వచ్చింది. అన్న బాయ్ ఫ్రెండే కాకుండా మూడో వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది. ఆ మూడో వ్యక్తికి దీనికి సంబంధం ఏంటి? ఒక స్థానిక లీడర్ పేరు, ఒక పార్టీతో సంబంధం ఉన్న ఒక లీడర్ పేరు, అదే ఏరియాకి సంబంధించిన మరొక వ్యక్తి పేరు నంబర్ ట్రేస్ చేసినప్పుడు, సిగ్నల్ ట్రేస్ చేసినప్పుడు అధికారులకు దొరికినట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, అతనికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందా? ఆ సమయంలో ఆ వ్యక్తితో పాటు మరొక ముగ్గురు కూడా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎక్కడి వరకు ఉంది? నిన్న ఆర్టీవీతో మాట్లాడిన తర్వాత సురేంద్రని విచారించారు పోలీసులు. సురేంద్రతో పాటుగా అతని పిన్ని, ఆ యువతి తల్లిని కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తుంది. మరి ఆ విచారణ ఎలా జరిగింది, అప్పటి వరకు ఎందుకు విచారించలేదు, అప్పుడే ఎందుకు విచారించారు? సురేంద్ర కూడా తన ఫోటేజ్ని బయట పెట్టాలని అడుగుతున్నాడు. మరి ఆ ఫోటేజ్ ఏమైపోయింది? లోకేష్కి సంబంధించిన ఫోటేజ్ ఉన్నప్పుడు ఒకే దారిలో, అదే దారిలో వెళ్ళిన మరో వ్యక్తి ఫోటేజ్ ఎందుకు లేదు? ఇలా అన్ని క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ముందుగా మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి కిషోర్ని అడుగుదాం. కిషోర్ గండికోటకు వెళ్ళారు, ఈరోజు కూడా ఎప్పటికప్పుడు కేసుకు సంబంధించి ఫాలోఅప్ చేస్తున్నారు, అప్డేట్స్ను మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కిషోర్ని అడిగి చూద్దాం, ప్రస్తుతం విచారణ ఎలా జరుగుతుందో, తాజా డీటెయిల్స్ ఏంటో ఈ కేసుకు సంబంధించి. కిషోర్ 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 ఎన్నో ప్రశ్నలు, ఒక గండికోట రహస్యంలాగే ఉంది ఈ కేసును ఛేదించడం. కానీ అటు పోలీసులకి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను మనవి చేయదలుచుకున్నాను, చూసే ప్రేక్షకులకైనా సరే పోలీసులకైనా సరే. ఆర్టీవీ ఎక్కడా కూడా పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో మేము ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఆ విచారణని సజావుగా సాగాలనే మేము కోరుకుంటున్నాం. ఎవరైతే ఇంత దారుణానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడాలనే మేము కోరుకుంటున్నాం. కానీ అనేక అనుమానాలు ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ కేసుల గురించి కొంచెం చూస్తే, సెర్చ్ చేస్తే, కొంచెం ఆలోచిస్తే వచ్చేటువంటి అనుమానాలు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలని మేము ఇక్కడ అడ్రస్ చేయదలుచుకున్నాం. కేసులో ఉన్నటువంటి సంక్లిష్టతని మేము ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. కేసులో సాధారణ ప్రజలకు అర్థం కాని చాలా విషయాలని మేము ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. విచారణని డిస్టర్బ్ చేయట్లేదు, విచారణని మేము గౌరవిస్తున్నాం. వీలైనంత త్వరగా విచారణ జరగాలని, అందుకు మా బాధ్యతగా, మా వంతుగా మేము కూడా ఒక మీడియా ఛానల్గా మేము కూడా సపోర్ట్ చేయదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొస్తున్నాం. సో ఒకసారి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ప్రస్తుతం అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, ప్రజెంట్ కండిషన్ ఏంటి కేసుకు సంబంధించి? పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గత 3 రోజులుగా కూడా ఇక్కడే ఎస్పీ మకాం వేసి పూర్తి స్థాయిలో విద్యార్థికి సంబంధించినటువంటి మిస్టరీ మర్డర్ గానే మారినటువంటి నేపథ్యంలో అటు పూర్తిగా వారి వద్ద ఆధారాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని డిఐజీ గత 2 రోజుల క్రితం స్పష్టం చేయడం. అయితే ఎక్కడ వీళ్లకు కొంత క్లూ దొరికితే మాత్రం ఖచ్చితంగా నిందితుడు ఎవడు, హంతకుడు ఎవడు అన్నటువంటి విషయం బయటపడేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా అనుమానాస్పదమే, ప్రతిదీ కూడా ప్రశ్నార్థకంగానే మారిందనే చెప్పాలి. ఏదైతే ఇంటర్ విద్య చేస్తున్నటువంటి విద్యార్థిని హత్య చేసింది ఎవరో అసలు ఇప్పటి వరకు కూడా క్లూ దొరకని పరిస్థితి. అంటే ప్రియుడు ఒక రకంగా అన్నా కాదన్నటువంటి విషయం కొంత విచారణలో తెలిసినటువంటి అంశం. ఇక హత్య చేసింది ఎవరై ఉంటారు అంటే ఇది బయట వ్యక్తుల పైన, లేకుంటే కిరాయి హంతకుడు చేసి ఉంటారా అన్నటువంటి అనుమానం కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఇది ఒక రకంగా పరువు హత్య లేదా సుపారీ గ్యాంగ్ పని అనేది కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశం ప్రధానంగా. అంటే పలు రకాల ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ తను 12 గంటల ప్రాంతంలో రంగనాథ మంటపంలో ఉందన్నటువంటి విషయం పురావస్తు శాఖ అధికారులకు బ్యాగు దొరికిందన్నటువంటి విషయం చెప్తున్నారు. అయితే అక్కడ డెడ్ బాడీ ఎవరు చూశారు, ఆ డెడ్ బాడీ చూసింది బంధువులేనా, బంధువులు చూసింటే ఎవరికి సమాచారం ఇచ్చారు,
అసలు అక్కడ డెడ్ బాడీ ఉందన్నటువంటి విషయం ఎలా ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా అటు అంటే కొంత ఇక్కడ ఏం జరుగుతుందంటే నందు, ఏదైతే హత్య చేసిందో ఒక చోట, ఆ తర్వాత ఆ యువతిని తీసుకెళ్లి కొంత అక్కడ సంఘటనా స్థలంలో వేశారన్నది కొంత అనుమానాన్ని కూడా రేకెత్తిస్తున్నటువంటి అంశం. అంటే పలు రకాల అనుమానాలు, పలు రకాల ప్రశ్నలే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కిషోర్ నిన్న ఆర్టీవీతో మాట్లాడిన తర్వాత సురేంద్రని అలాగే యువతి మదర్ని ఇద్దరిని కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తుంది. సురేంద్రని మనం అడిగాం, మరి మీ మీద ఇన్ని అనుమానాలు వస్తున్నాయి, ఇంత పెద్ద గందరగోళం నడుస్తుంది, మిమ్మల్ని విచారించారా పోలీసులు, ఏం జరిగింది విచారణ అంటే లేదు నన్ను విచారించలేదు అని చెప్పారు. మనతో నిన్న మాట్లాడిన తర్వాత ఈవినింగ్ కల్లా పోలీసులు వచ్చి వారిద్దరిని తీసుకెళ్లి విచారించినట్లుగా తెలుస్తుంది. సో ఈ విచారణ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, పోలీసులు ఏం క్వశ్చన్ చేశారు అనేది ఏమైనా తెలుస్తుందా? అలాగే సురేంద్ర అడిగేది ఏంటంటే నా సీసీ ఫోటోస్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? కొంత ఇక్కడ అనుమానించదగ్గ విషయం ఒకటి ఉంది నందు. ఎందుకంటే సురేంద్ర వచ్చాడు, 45 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నాడు. 45 నిమిషాల పాటు కూడా తన చెల్లెలి ఫోటో చూపించి అందరినీ అడిగాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఈ 45 నిమిషాల పాటు తను ఫోటో చూపించి అక్కడ వెళ్ళిపోయాడా, లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో అటు పోలీసులు పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే సురేంద్ర ఎవరెవరితో మాట్లాడాడు అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ దిశగా విచారణలో భాగంగా మన ఆర్టీవీకి నిన్న ఉదయం ఆయన లైవ్ లో మాట్లాడడం జరిగింది. లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా తాను సొంత చెల్లిని ఎవరైనా చంపుకుంటారా, అంత అలా చంపుకుంటారా, కిరాతకంగా హత్య చేస్తారన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీరిని వెంబడించినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడనేది కొంత అనుమానం తగ్గ విషయం. ఇక్కడ ఆ వెంటబడిన వ్యక్తి ఎవరు, అదే విధంగా సురేంద్ర ఇక్కడ 45 నిమిషాల పాటు గడిపిన తర్వాత సురేంద్రతో పాటు నిన్న చిన్న కొండయ్య అదే విధంగా కొంతమందిని విచారించిన పరిస్థితి. ఏదైతే పొద్దుటూరు 1 టౌన్ పోలీసులు కూడా నిన్న సాయంత్రం విచారించిన నేపథ్యంలో కూడా గతంలో కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నాడు. ఏదైతే పోలీసులు తనను విచారణకు పిలిచలేదు, విచారణకు పిలిస్తే ఖచ్చితంగా నేను ఆ విచారణలో పోలీసులకు సహకరిస్తా, నాకు ఎలాంటి ప్రమేయం లేదంటున్నాడు. మరి ఇక్కడ పూర్తిగా అటు అన్న ప్రమేయము లేదు, ప్రియుడి ప్రమేయం లేదని పూర్తిగా అంటే పోలీసులు తేల్చారు. అంటే ఇక్కడ ఇది కొంత సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య చేయించారన్నటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో ప్రధానంగా వినిపిస్తాయి. ఎందుకంటే 3 రోజుల క్రితం హత్య జరిగింది. అది హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా కొంత క్లూస్, అంటే ఒక రకంగా ఇది గండికోట పర్యాటక ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇక్కడ జనాలు అంత పెద్దగా రారు. ఎందుకంటే వీకెండ్ టైంలోనే